హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి ఎపిసోడ్ ఎంత బాగుందనేది మీరు కింద కామెంట్ చేయండి. అలానే వచ్చిన 14 మెంబర్స్ కంటెస్టెంట్స్‌గా సో, ఈ 14 మెంబర్స్ కంటెస్టెంట్ లిస్ట్ అనేది మీకు నిజంగా సర్ప్రైజ్ ఉందా? అలానే ఈ 'బిగ్ బాస్' సీజన్ తెలుగు 8ని వీళ్ళు సక్సెస్ చేసే అవకాశాలు ఎంత ఉన్నాయనేది కింద కామెంట్ చేయండి. అలానే ఈ సెలక్షన్ కరెక్టేనా? కాదా? ఆ ఆప్షన్ కూడా మీకే. సో, మీరు కూడా కింద కామెంట్ చేయండి. సో, ఏ కంటెస్టెంట్ మీ ఫేవరెటో అది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది కొత్త వాళ్ళే. కాకపోతే ఏందంటే, నిన్న ఆల్రెడీ చూసిన తర్వాతకి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితేనేమి, ఏవి షూట్స్ చూసిన తర్వాతకి ఒక అంచనా అయితే ఉంటది కదా! సో, అంచనా బేస్ చేసుకొని మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయడం మర్చిపోకండి. సో, అలానే చెప్పినాం కదా! మనం ఆల్రెడీ ఇంతకు వీడియో తీసుకున్నాము. నిన్నటి ఎపిసోడ్ అయిపోయినాక ఓ ప్రోమో అయితే ఔట్ అయిపోయిందనమాట. సో, ఆ ప్రోమో గురించి కూడా మనం ఇంతకు వీడియో పెట్టుకున్నాము. సో, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే పైన ఐకాన్‌లో పెట్టేస్తాననమాట. చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సెకండరీ. ఇక మనము ఇప్పుడు 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకొచ్చిర్రు కాబట్టి, సో, ఈ 14 మెంబర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే యాక్చువల్‌గా వీళ్ళు ఏ ఫీల్డ్ నుంచి ఈళ్ళకొచ్చిల్లో అదొకటి. సో, అలానే వీళ్ళ స్ట్రెంత్ అండ్ వీక్‌నెస్ గురించి కూడా మనము ఈ వీడియోలో మెయిన్‌గా డిస్కస్ చేద్దాం. సో, 14 మెంబర్స్ తోటి మనకు 'బిగ్ బాస్' సీజన్ 8 అనేది మరో 'బిగ్ బాస్' సీజన్ 6 కాకుండా అవుతదా? లేకుంటే 4 మించి అయిద్దా అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో, ఏదేమైనా కూడా ఒక సీజన్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా అందులో ఉన్న కంటెస్టెంట్స్ పార్టిసిపేషన్ అనేది 100కి 100% ఎఫర్ట్స్ పెడితేనే సో, ప్రతి సీజన్ లాగా ఈ సీజన్‌కి హిట్ అయ్యిద్ది. లేకపోతే సో, మనం ఎవ్రీ సీజన్‌కి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. 6 సీజన్ అయిపోయిన నుంచి లాస్ట్ సీజన్ కూడా అదే మాట్లాడుకున్నాము. సో, 6 సీజన్ అనేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. కంటెస్టెంట్స్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికి కూడా ఆ ఎఫర్ట్స్ పెట్టకపోతే ఎంత అటర్ ఫ్లాప్ అయిపోద్దో వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ అన్నమాట. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా అదే. సో, కారణం అదే, బెస్ట్ ఉదాహరణ కూడా అదేనమాట. సో, సీజన్ 6 లెక్క ఎంత టాలెంట్ ఉన్నా ఏముంటది, అన్నున్నా అల్లునోట్ల శనన్నట్టు అంత టాలెంట్ ఉంటే ఏ లాభం? ఉపయోగించుకోవాలి. సో, అక్కడ ఏం చూసినా కూడా మరీ అతి మంచోళ్ళు అయిపోయినట్టు అయిపోయిందనమాట సీజన్ 6లో. ఈవెన్ 'బిగ్ బాస్' వచ్చేసి ఇండైరెక్ట్‌గా "ఒరేయ్! మీరు కొట్టుకోండిరా, మీరు కొట్టుకుంటా గానీ మాకు టీఆర్‌పీ రాదు. ఎప్పుడు చూసినా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఉంటున్నారు. ఓ టాస్క్ ఇస్తే టాస్క్‌లో పర్ఫార్మెన్స్ చేయట్లేరు, ఏం చేయట్లేరు. ఇట్లయితే మేము ఎట్లా ఆడేయాలి? ఎలాంటి టాస్క్‌లు పెట్టాలి? ఏ విధంగా మేము ఈ షోని ముందు తీసుకోవాలి?" అనే ఆలోచనతో చానా సార్లు కూడా 'బిగ్ బాస్' అయితేనేమి వీకెండ్‌లో వచ్చినప్పుడు 'నాగార్జున' సార్ గూడా చాలా విధాలుగా చెప్పిండు వీళ్ళకు. ఇండైరెక్ట్‌గా చెప్పిండనమాట. ఇక్కడికొచ్చింది మీరు ఆట ఆడుకోనికి కాదు. ఇట్లా సింపుల్‌గా ఏదో టైమ్ పాస్ చేసి ఏదో మనం పిక్నిక్ వచ్చినట్టు ఉంటే కరెక్ట్ కాదు. ఇక్కడికొచ్చింది మీరు ఒక రియాలిటీ షో ఉంది. ఇక్కడ మీకు టాస్క్‌లుంటాయి. దాన్ని బట్టి ఆడుకోవాలి. అంతే ఇక్కడ సాక్రిఫైస్ చేసుకుంటా నా దోస్త్ ఆడు కాబట్టి నేను వాడి కోసం ఏదైనా చేస్తా. ఈమె నా దోస్త్ కాబట్టి ఈమె కోసం నేను ఏదైనా చేస్తా. లైట్ చిల్ ఇలాంటివి చేయడంతోటి సీజన్ 6 అనేది పెద్ద అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట. సో, ఇప్పటి నుంచి ఈ సెవెంత్‌లో కూడా కంటెస్టెంట్స్ ఉన్నారు. మంచిగానే హిట్ అయింది. అయితే ఎప్పుడు కూడా ఇక సీజన్ 6 అయిపోయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటూ, ఇది మరో సీజన్ 6 కాకూడదు అనే ప్రయత్నంలో ఉంటారనమాట. కంటెస్టెంట్స్ అయితేనేమి, ఈవెన్ 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ కూడా తీసుకున్న కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఒక కరెక్ట్ సెలక్షన్ కూడా ఆ లెవెల్‌లో ఉంటుందనమాట. మరీ ఈ మొద్దుగా ఉంటారా అని చెప్పేసి లేకపోతే అంటే మొద్దుగా మీన్స్ వేరే విధంగా కాదు. సో, డల్‌గా ఉండే కంటెస్టెంట్స్ తీసుకోకుండా యాక్టివ్‌గా సో, ఏదైనా టాస్క్ ఇచ్చినా, ఏదైనా డిస్కషన్ పెట్టినా లేకుంటే ఒక ప్లే చేయమని చెప్పేసన్నా కూడా ఒక నాటకం ఇచ్చి, ఒక సబ్జెక్ట్ ఇచ్చేసి దానిపైన నాటకం ప్లే చేయమన్నా కూడా సో, ఇక్కడ ఎమ్మటే ఇన్‌స్టంట్‌గా దాని మీద రియాక్ట్ అయ్యే విధంగా ఉండే కంటెస్టెంట్స్‌ని అయితే సెలెక్ట్ చేసినట్టు నాకు అనిపించిందనమాట. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక ఒక్కొక్కరి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో, 14 మెంబర్స్ కంటెస్టెంట్స్‌లో మీ అందరికి తెలుసు 7 మెంబర్స్ ఏమో మేల్ అండ్ 7 మెంబర్స్ ఏమో ఫీమేల్స్. సో, ఫస్ట్ మేల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాము. సో, ఆదిత్య ఓం. మీ అందరికి తెలిసిన విషయమే ఆదిత్య ఓం ఒకప్పటి హీరో అన్నమాట. బట్ ఇప్పుడు హిందీలో అయితే డైరెక్ట్‌గా కొన్ని మూవీస్ అయితే తీస్తుండు. కాకపోతే తన నిన్నటి ఈ లాంచ్‌లో కూడా చెప్పిండనమాట. తన లైఫ్ అనేది ఒక రోలర్ కోస్టర్ లెక్క ఉంది. అప్స్ చూస్తున్నా, డౌన్స్ చూస్తున్నా మళ్ళీ ఏదో ఒక ఆప్షన్ కోసం వెతుక్కోవడము. సో, స్టార్టింగ్‌లో నేను మూవీస్ తీసేది వేరే కాడ అంటే సీరియల్‌లో అసిస్టెంట్ లెక్క ఉన్న తర్వాతకి తెలుగులోకి వచ్చినాక మూవీ తీసిన. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 2, 3 సినిమాలు హిట్ అయినంక మళ్ళీ వరుసగా ఫ్లాపులు రావడంతో మళ్ళీ నాకేం చేయాలో అర్థం కాలేదు. అలాంటి టైంలో మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇంట్లో ఉండి మళ్ళీ ముంబైకెళ్ళి సో, ఇట్లా ఈ స్ట్రగుల్స్ అని చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ నా ఫేస్ అనేది మళ్ళా బ్యాడ్ పొజిషన్‌లో ఉంది అన్నట్టు ఆల్మోస్ట్ చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ నేను నా రీబర్త్ కోసం నేను చూస్తున్నా. సో, దానికి పర్ఫెక్ట్ స్టేజ్ ఏదన్నా ఉందంటే అది 'బిగ్ బాస్' అనే చెప్పిండనమాట. సో, దీన్ని ఉపయోగించుకొని మళ్ళీ నా లైఫ్‌కి రీబర్త్ ఇచ్చుకుంటా అన్నట్టు మనకు చెప్పిండు. ఇంకోటేందంటే నాకనిపించింది తన గురించి ఇది. సో, నాకనిపించింది మనోడు
టాస్క్‌లలో పర్ఫార్మెన్స్ ఇది ఓన్లీ నిన్న ఇచ్చిన టాస్క్స్ ఉన్నాయి గదా! సో, టాస్క్‌ని బేస్ చేసుకునే నేను చెప్తున్నాననమాట. మళ్ళీ ఒక్క డే తోటే నువ్వు ఏ విధంగా వీళ్ళని ఏ విధంగాను స్పెసిఫిక్‌గా ఈ పర్సన్ ఇలాంటోడు అని అయితే అంటారని అనుకోకండి. ఎందుకంటే ఓన్లీ 1 డే నుంచే బట్ తెలిసిపోద్ది గదా! సో, ఆ క్యూరియాసిటీ అయితేనేమి అది చేయాలని ఒక ఆలోచన ఒకటి డెఫినెట్‌గా ఎవరికైనా ఉంటది. మరి అది స్టార్టింగ్ నుంచి ఉంటేనే బాగుంటదనమాట. చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు. అట్లయితే ఏమైపోద్ది మరో సీజన్ 6 అయిపోద్దనమాట. సో, అందుకని నిన్న ఇచ్చిన టాస్క్ కూడా టాస్కే. ఎందుకంటే ప్రతి టాస్క్‌లో విన్ అవ్వాలి. సో, ఇది అంత ప్రియారిటీ లేదు, అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఈ టాస్క్‌ని ఎట్లైనా ఆడుకుంటా ఓడిపోతే అయిపోద్ది గదా! అనుకుంటే కరెక్ట్ కాదు కాబట్టి సో, డెఫినిట్‌గా టాస్క్ అంటే టాస్కే. టాస్క్‌లో డెఫినిట్‌గా పర్ఫార్మెన్స్ అనేది చేయాల్సిందే. ఈజీ టాస్కా, సింపుల్ టాస్కా లేకుంటే అంత ప్రియారిటీ లేదంటే కుదరదు. సో, ఏ టాస్క్ కూడా మన ఎఫర్ట్స్ అనేవి 100% పెట్టేసినప్పుడే వాళ్ళకి కూడా బయట నుంచి ఒక రికగ్నిషన్ ఉంటదనమాట. సో, ఆదిత్య ఓం నిన్న ఏ విధంగా ఆడిండనేది ఒక టాస్క్ మనం మాట్లాడుకున్నాము. సో, ఈ థర్డ్, ఫోర్త్ వ్యక్తి పేరుకైతే ఒక నాని అండ్ ప్రియాంక అరుళ్ మోహన్ ఇద్దరు వచ్చేసినప్పుడు ఒక టాస్క్ పెట్టిల్లు. ఏంది ఒక వాటర్ బాల్స్ ఉంటాయి. సో, వాటర్ బాల్స్‌ని స్ట్రెయిట్‌గా అప్పుడు పోడియం ఉంటే పోడియం పైన ఒక ఫ్లాస్క్ ఉంటది. సో, ఆ ఫ్లాస్క్‌లో వీటిని ఆ పోడియంని ముట్టుకోకుండా ఆ ఫ్లాస్క్‌ని టచ్ చేయకుండా సో, వాటిని పగలగొట్టి బ్రేక్ చేసేసి ఆ వాటర్ తోటి ఆ ఫ్లాస్క్‌ని ఫిల్ చేయాలనమాట. సో, అలాంటి టాస్క్‌లో కూడా నాకెందుకో అనిపించింది. నా ఒపీనియన్ ఇది. సో, అక్కడికెళ్ళినప్పుడు మీరు చూడండి తన మూవ్‌మెంట్స్ కూడా చాలా స్లోగున్నాయి. మేబీ ఈ టాస్క్ అయితే అర్థమైతది. ఎందుకంటే తనకు తెలుగు గూడా వచ్చనమాట. ఇంతకుముందుకు ఎవరైనా మీకు చూడకపోతే చూడండి. ఇంటర్వ్యూలో కూడా తెలుగు చాలా పర్ఫెక్ట్‌గా మాట్లాడింది. ఈవెన్ నిన్నటి ఎపిసోడ్‌లో గూడా బాగానే మాట్లాడింది తెలుగు. ఇంకోటేంటంటే టాస్క్ అక్కడ అందరూ చెప్పినప్పుడు అందరికి అదే గదా! అక్కడ పెద్దగా పెద్ద చాటభారతం అంటూ పెద్దగా అయితే ఏం లేదు. 10 పేజీలొచ్చేసి నువ్వు మాట్లాడు, నీ టాస్క్ ఈ విధంగా ఉంటదని చెప్పనికి కూడా ఏం లేదు. జస్ట్ సింపుల్ టాస్కు ముందు ఒక పోడియం పైన ఫ్లాస్కు, ముందు ఇక్కడ ఒకటి బకెట్‌లో వాటర్ బాల్స్ ఉంటాయి. వాటిని అక్కడికి తీసుకెళ్ళి మనకు బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. అక్కడికి పోయి మనం డ్రాప్ చేయాలి వాటర్‌ని. సో, అది. కాకపోతే ఆటలు కూడా మనోడు చాలా స్లోగా అయితే ఉన్నట్టు అనిపించిందనమాట. సో, ఇది ఇంకో వీక్‌నెస్ చూడటానికి స్ట్రాంగ్‌గా ఉన్నాడు. కాకపోతే మరి స్ట్రాంగ్ అనేది మనకు ఇప్పుడు పవర్ ఉపయోగించుకోవాలంటే ఫిజికల్ టాస్క్‌లో అయితే పర్ఫార్మెన్స్ చేసే దాంట్లో అయితే ఎఫర్ట్ పెడతాడు అనిపిస్తుంది. బట్ ఇలాంటి లాజికల్‌గా అయితేనేమి కొంచెం ఈ మెంటల్‌కి సంబంధించినటువంటి మొత్తం మనకు లాజికల్‌గా ఆలోచించాల్సిన సిట్యుయేషన్‌లో మనోడి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటదనేది నాకైతే చిన్నపాటి డౌట్ ఉంది. మరి చూద్దాము నెక్స్ట్ కూడా ఎట్లా ఆడతాడని చెప్పేసి. దీని తర్వాతకి అభయ్ నవీన్. సో, తను యాక్టర్ అండ్ డైరెక్టర్. సో, ఒకటి గ్రామ పంచాయతీ సంథింగ్ ఒక సినిమా తీసిండు. బట్ వాళ్ళ ఫాదర్ చూపించిన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోవడము, మళ్ళీ ఆ సినిమాను అట్లనే పోస్ట్‌పోన్ పెట్టేసి తర్వాతకైతే మళ్ళా రిలీజ్ చేసిన అని చెప్పేసి అన్నాడు. బట్ ఓకే. అదైతే పక్కన పెట్టేసండి. ఇంకోటేంటంటే పెళ్లి చూపులతోటైతే మనోడికి చాలా ఫేమ్ అయితే వచ్చిందనమాట. సో, చూస్తే మనోడు తెలంగాణ స్లాంగ్ అయితేనేమి, పర్ఫెక్షన్ అయితే బాగానే ఉంది. సో, నిన్నటి టాస్క్‌లో అయితే అక్కడ ఓడిపోయిల్లు. జస్ట్ అది ఉంటే అక్కడ బాటిల్‌ని మొత్తం వీళ్ళు ఫ్లిప్ చేయాలి కదా! సో, టాస్క్‌లో అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే లేదనమాట. సో, ఒక్క టాస్క్ తోటే వీళ్ళ స్ట్రెంత్ ఇది, వీళ్ళ వీక్‌నెస్ ఇది అనైతే మనం డిసైడ్ చేయలేం. కాకపోతే మనకు చూస్తే అర్థమైపోతది. ఏంటిదంటే వీళ్ళ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది గేమ్‌లో అని చెప్పేసి దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. వీళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారా? చేయలేరా? అని చెప్పేసి. సో, నాకనిపించింది ఇప్పుడు బాటిల్ కామన్‌గా అంటే మనం చెప్పడం ఈజీ. కాకపోతే అక్కడికొచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. అయితే ఇక్కడ ఈ టాస్క్‌లో ఆపోజిట్ టీమ్ ఆడినంత యష్మి గౌడ అండ్ నిఖిల్. సో, వీళ్ళు ఆడినంత బెటర్‌మెంట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ప్రేరణ అండ్ సో, ఇక్కడ అభయ్ నవీన్. సో, నాకనిపించింది ఫిజికల్‌గా టాస్క్‌లయితే మనోడు బాగానే ఆడుతుర్రు. బట్ వీళ్ళ లాజిక్ గేమ్స్ అయితేనేమి ఇలాంటి కొంచెం సెన్సిటివ్ ఉన్న గేమ్స్ అయితే ఆడడం అనేది కొద్దిగా ఇబ్బందని అయితే నాకనిపించింది. చూద్దాం మరి నెక్స్ట్ ఏ విధంగా ఆడతాడని చెప్పేసి. సో, నెక్స్ట్ పృథ్వీరాజ్. సో, టీవీ యాక్టర్, నాగపంచమి సీరియల్ ఫేమస్ దాంట్లో లీడ్ యాక్టర్ అన్నమాట. సో, నిన్నటి టాస్క్‌లో కూడా మనోడు బాగానే ఆడిండు. సో, ఆ బెలూన్స్ ఉంటాయి కదా! లాస్ట్ టాస్క్ ఇచ్చిండనమాట. సో, ఆ లాస్ట్ టాస్క్‌లో వీళ్ళకొక స్ట్రా ఉంటది. స్ట్రా తోటి వీళ్ళు ఊదేసి ఒక బెలూన్ ఉంటది. బాల్స్ ఉంటాయనమాట. చిన్న హోల్ ఉంటది. ఆ హోల్‌లో పడేయాలి. పార్టిసిపేషన్ అయితే బాగానే ఉంది. మంచిగానే ఆడుతుండు. నిన్న క్విజ్ కూడా పెట్టినప్పుడు కూడా ఆ క్విజ్‌లో విష్ణుప్రియ వీళ్ళిద్దరి పేరు కాబట్టి సో, మనోడైతే కొంచెం స్టార్టింగ్‌లో 3 క్వెషన్స్ అడిగితే 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పిండు. సో, థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పలేదు. బట్ నాలెడ్జ్ పర్పస్‌కు ఆ విధంగా మనం కంపేర్ చేసుకున్నా కూడా ఓకే. లాజికల్‌గా ఆలోచించే అవకాశాలు కనబడుతున్నాయనమాట. ఇక వీక్‌నెస్ అనేది మనకు తెలవదు. కొంచెం అంత పర్ఫెక్ట్ ఉన్నాడు. చూద్దాం ఎట్లుంటదో. తర్వాతకి నిఖిల్ మలియక్కల్. నిన్న ఆడిన గేమ్ బాగా ఆడిండు. అలానే మనకు రిలీజ్ అయిన ప్రోమోలో కూడా ఒక్కసారి తనతోటి యుద్ధానికొచ్చినట్టు అంటే వార్ డిక్లేర్ చేసిరంటే డెఫినిట్‌గా అయితే ఎంత దూరం అయితే ఎళ్ళనీకైతే రెడీగా ఉండే పర్సన్ అయితే నాకనిపించింది. ఎందుకంటే నిన్న మనకు ఇంతకు ప్రోమో గురించి కూడా మాట్లాడుకున్నాం. సో, అందులో నాగమణికంఠతో డిస్కస్ చేసుకుంటూ
వేరే పర్సన్ గురించి నాగమణికంట నిఖిల్‌తో మాట్లాడేటప్పుడు సో, అక్కడ తనకు కూడా సజెషన్స్ ఇచ్చేసిండు. ఈ విధంగా ఉండొచ్చు కదా! ఈ విధంగా నువ్వు బిహేవ్ చేయొచ్చుగా అని చెప్పేసి. దీని తర్వాతకి కంటిన్యూటీ ఏమైపోయిందంటే, సో, నువ్వు ఒకటే టాపిక్‌ని పదే పదే తోడుతున్నావు అని చెప్పేసి ఇక్కడ నాగమణికంట మాట్లాడడం నాకు నచ్చదు. అలాంటి నువ్వు ఇట్లా ఈ విధంగా బిహేవ్ చేయడం నాకు నచ్చదన్నప్పుడు, ఓకే చూసుకుందాం పడు అని చెప్పేసి కూడా అక్కడ నాగమణికంటకు నిఖిల్ అయితే వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలిసిపోతుంది ఈజీగా చూస్తే. సో, దాని తర్వాతకి దాన్ని బేస్ చేసుకొని ఎలాగో నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ డన్ అంటున్నారు. బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉంటాయంటున్నారు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ మనము కంటెస్టెంట్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సో, ఇది ఇంకోటేంటంటే మరి ఎంత తెలివితోటుంటాడు, ఎంత ఇక్కడ మనకు లాజిక్ అంటే ప్రతిదానికి మనకు ఫిజికల్‌గా కాదు కదా! టాస్క్‌లలో ఫిజికల్ బాడీ ఉంటాయి కాబట్టి మనం ఆడుకోవచ్చు. కొన్ని ఇక్కడ మైండ్‌తో ఆడే గేమ్స్ కూడా ఉంటాయి. మరి అందులో ఏ విధంగా మనోడు ఆడుతనేది చిన్నపాటి క్వెషన్ మార్కే. ఎందుకంటే మనకు దానికి సంబంధించినటువంటి ఇంకా ఏం రాలేదు కాబట్టి చూద్దాం. దీంట్లో అయితే స్ట్రెంత్ ఓకే. పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. ఫిజికల్‌గా ఆడతాడు. అలానే ఒక మాట చెప్పనీకి ముందుంటుండు తప్పైనప్పటికీ అంటే వేరేటోళ్ళు తప్పు చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తుండు. అదే టైంలో తనను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నప్పుడు కూడా మనోడు వెంటనే ఫైర్ అవుతుండు అక్కడనే. అంటే దాన్ని ఎమ్మటే రిటర్న్ ఇచ్చేస్తుండు. ఎక్కడ కూడా మీరు మిస్టేక్ చేసుకుంటారు కాబట్టి ఇట్లా కాదు నేను ఈ విధంగా చెప్పాలనుకున్నా ఇది ఈ విధంగా బ్యాక్ ఫైర్ అయిపోయిందని చెప్పేసి అట్లా కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టయితే నాకు అనిపించలేదు నిన్నటి ప్రోమో తోటి. సో, దీని తర్వాతకి నాగమణికంట. సో, తను టీవీ యాక్టర్. చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కావచ్చు వాటెవర్. కాకపోతే ఏందంటే తనకు ప్రతిది కూడా బిగ్గర్‌గా కనబడుతుందనమాట. ప్రతి చిన్న విషయం కూడా పెద్దగా కనబడుతుంది. సో, ఆ చూసే ఆలోచన కూడా మనోంది ఆ విధంగా ఉంది. తను ఇంతకుముందుకు అంటే బిఫోర్ 'బిగ్ బాస్' అనేది ఏ విధంగా ఉందో సో, ఆ సిట్యుయేషన్ అన్నిటి కూడా ప్రతిది కూడా తనకు మ్యాటర్ లెక్కనే అనిపిస్తుంది. ఈదర్ చిన్న విషయమైనా కానీ, పెద్దయినా గానీ సో, తను చూసే విధానం అయితే పెద్దగానే చూస్తుండు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏమైపోద్దంటే ఈజీగా టార్గెట్ అయితే అయిపోతారనమాట. ఇంకోటేందంటే తనకు షార్ట్ టెంపర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, నిన్నటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో, ఈ సెకండ్ గేమ్ ఆడినప్పుడు నాని వాళ్ళు వచ్చేసి ఒక గేమ్ ఆడిపిచ్చారు కదా! వాటర్ బాల్స్‌ని అక్కడ ఫ్లాస్క్‌లో మొత్తం బ్లో చేసేసి మళ్ళా వాటర్ మొత్తం ఫిల్ చేయాలి ఆ ఫ్లాస్క్‌ని. సో, ఆ సిట్యుయేషన్‌లో సీత తన బడ్డీ కాబట్టి ఈ వాటర్ బాల్‌ని తీసుకొని అక్కడికెళ్ళే టైంలో ముందు వాళ్ళకి ఎలాగో బ్లైండ్ ఫోల్డ్స్ ఉంటాయి కాబట్టి కళ్ళకేం కనపడదు. ముందు ఏముంటదని చెప్పేసి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అనుకోకుండా తను అక్కడ ముందున్న ఫ్లాస్క్‌ని అక్కడున్న దాన్ని టేబుల్‌ని తాకేయడంతోటి అక్కడున్న ఫ్లాస్క్‌ని కింద పడిపోయింది. అప్పుడు మీరు చూడకపోతే మళ్ళొకసారి చూడండి నేను చేసిన కామెంట్ తర్వాతకి. సో, వెంటనే ఇక్కడ నాగమణికంట అక్కడ రియాక్ట్ అనే విధానం అన్నది కొంచెం సీరియస్‌గా ఉందనమాట. ఏదో ఇప్పటికే చాలా మొత్తంకి 'బిగ్ బాస్'కి వచ్చేసిండు. ఇప్పటికే చాలా టాస్క్‌లు ఓడిపోయిండు. ఇక ఈ టాస్క్ గెలిస్తేనే నా సిట్యుయేషన్ ముందుకెళ్ళగలుగుతా లేకుంటే ఎళ్ళలేనా అన్నట్టు క్వెషన్ మార్క్‌లో ఓడిపోయాను కాబట్టి డెఫినెట్‌గా ఈ విధంగా నేను సీరియస్ అవ్వాలి అనే విధంగా అక్కడ రియాక్ట్ అయినట్టయితే నాకు అనిపించిందనమాట. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టాస్క్‌కి అది చెప్పా కదా! ఇంతకు ముందు చెప్పినా. సో, టాస్క్ ఏదైనా కూడా సీరియస్‌నెస్ ఉండాలి. కాకపోతే బ్లైండ్ ఫోల్డ్ సో, ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళడము కొంచెం కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉంటారు. సో, అలాంటి టైంలో మనం ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించిందనమాట. ఇంకొకటి మనం ప్రోమోలో చూసినాం కదా! సో, తనను ఇక్కడ అనిల్ రావిపూడి వచ్చేసి సో, ఆల్రెడీ ఇద్దరు టీమ్స్ ఓడిపోయారు కాబట్టి మీరు నిల్చోండి అన్నప్పుడు 4 నిల్చున్నారు. ప్రేరణ, అభయ్ నవీన్, సీత అలానే నాగమణికంట. సో, ఈ 4 మెంబర్స్‌లో ఎవరు డిజర్వ్డ్, ఎవరు అన్‌డిజర్వ్డ్ అని చెప్పేసి మీరు ఓటేయండి. సో, ఎవరికి ఎక్కువ అన్‌డిజర్వ్డ్ ఓటింగ్స్ వస్తాయో వాళ్ళని తీసుకెళ్తా. సో, వాళ్ళకు వేరే పర్సన్ స్వాప్ అయితారని చెప్పేసి నేను అనిల్ రావిపూడి ఒక ప్రాంక్ ప్లే చేసిండు. సో, ఈ ప్రాంక్ అనేది ఏ విధంగా పేలిందంటే డిస్కషన్ స్టార్ట్ అయ్యే రేంజ్‌లో సో, ఈ ప్రాంక్ అనేది పేలిందనమాట. ఎందుకంటే మనకి ఈవెన్ ఆ ప్రోమో చూస్తే కూడా అదే విధంగా ఉంది. దీని తర్వాతకి నాగమణికంట ఏమో రియాక్ట్ అనే విధానం కూడా అదే విధంగా ఉంది. ఈజీగా మొత్తం షార్ట్ టెంపర్ అయిపోతున్నా అంటే కోపంగా గురవుతున్నాననమాట. తనను ఎవరైతే నామినేట్ చేసిల్లో వాళ్ళందరినీ గుర్తుంచుకుంటుండు అక్కడ ఇతను అన్‌డిజర్వ్డ్ అని ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటానంటే మనోడు అక్కడ బిహేవ్ చేస్తుండు. ఇంకోటి ఇదే విషయం గురించి ఈవెన్ నేను వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇచ్చే సిట్యుయేషన్‌లో కూడా మేబీ అక్కడ మాట్లాడేది నేను అనుకుంటున్నా ఆదిత్య ఓం గురించి మాట్లాడుతున్నా నాకైతే అనిపించింది. మరి ఒకవేళ అది కరెక్టా కాదని మీరు కింద కామెంట్ చేయండి. అయితే అంటాడనమాట మాట. సో, నేను వెళ్తుంటే అంటే ఓటింగ్ కదా! ఆ విధంగా ఎలా ఓటేస్తారని చెప్పేసి మాట్లాడుతూనే నేను వెళ్తుంటే ఈవెన్ సెండ్ ఆఫ్ కూడా ఇవ్వట్లేరు. అలానే తను మాట్లాడే విధానం కూడా నాకు నచ్చట్లే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆపోజిట్‌లో ఉన్న నిఖిల్ ఏం మాట్లాడిండంటే, సో, పెద్దవాళ్ళు కూడా మాక్సిమం నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది వాళ్ళకని చెప్పేసి అంటే, ఐ డోంట్ కేర్ నేను అలాంటివి ఏమి ఉండదు నాకు అలాంటివి ఏమి ఉండవు అని మాట్లాడుతూనే మళ్ళీ నెక్స్ట్ ఏమంటే నిఖిల్ మీద సీరియస్ అయిపోయాడు. ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం నిఖిల్ గురించి అప్పుడు. సో, అక్కడ పదే ఒకటే టాపిక్‌ని ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి నీకు అవసరం లేదన్నట్టు ఎందుకు తీస్తున్నావు నాకు నచ్చట్లే అని చెప్పేసి అన్నప్పుడు ఓకే నీకు నచ్చట్లేదా చూసుకుందాం అని చెప్పేసి వేరే పర్సన్ కూడా మనోడు ఉట్టిన ట్రిగ్గర్ చేస్తుండు.
రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముందు మనం ఆలోచించే విధానం అనేది తక్కువైపోయినప్పుడు, మనం చేసే ఒక పని వల్ల ఆపోజిట్ పర్సన్స్ కూడా ఎఫెక్ట్ అయితారనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు నాగమణి కంట అనైతే అనిపించింది. ఎందుకంటే అది నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్‌లోనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమైపోద్ది. మనకేదో షార్ట్ టెంపర్ ఉంటది. మనకేదో ఇష్యూస్ ఉంటాయి. దాన్ని ఇక్కడ వేరేటోళ్ళ మీద చూపిస్తే ఎవరు ఒప్పుకోరు. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో నాగమణి కంట అయితే ఈజీ టార్గెట్ అయితాడు ప్రతి ఒక్క హౌస్‌మేట్స్‌కి. ఎప్పుడైతే బిగ్ బాస్ సీక్రెట్స్ టాస్క్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తాడో, ఒకవేళ ఎవరన్నా ఉట్టిగానే నువ్వు కోపం రప్పియాలి నీ హౌస్‌మేట్స్ అని చెప్పేసంటే, రిమైన్ 13 మెంబర్స్ కూడా ఉట్టిగానే సెలెక్ట్ చేసుకుంటారు నాగమణి కంటను. ఎందుకంటే మనటు ఉట్టిగానే కోపం వస్తుంది. సిట్యుయేషన్ ఏదైనా గానీ ఉట్టిగానే కోపం వస్తుంది. అక్కడ సీత కింద పడేసినప్పుడు కూడా కోపం ఉట్టిగానే రియాక్ట్ అయిపోయిండు ఓవర్‌గా. ఇక్కడ కూడా అదే విధంగా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట. ఇక్కడ నామినేషన్స్ అన్నప్పుడు మనకెన్నో ఇష్యూస్ ఉంటాయి. అది కాదని చెప్పలేను. ఎందుకంటే ఇది నీకు లాస్ట్ స్టేజ్ కావచ్చు. అది కూడా నేను కాదని చెప్పలేను. కాకపోతే హౌస్‌లోకొచ్చేసినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ఉంటది. ఇక్కడ నీకు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నీకు సపోర్ట్ చేయాలి. లేకుంటే మేము మాకు జాలీగా ఆడుకోవాలని ఉండదు కదా! ప్రతి ఒక్కరు కూడా గేమ్ ఆడుకుంటానికి వస్తారు కాబట్టి సిట్యుయేషన్స్ డిమాండ్ చేసి అంతే తప్పించి మీకు ఏదో రైవల్రీ ఉన్నట్టు, ఏదో ముందుగే గొడవలున్నాయి, పాత కక్షలు ఉన్నట్టయితే కాదు కదా! సో, ఇది నాగమణి కంట కొంచెం ఆలోచించుకోవాలి. ఎప్పుడు దీన్ని తగ్గిస్తారో తనకు చాలా బెటర్‌మెంట్ ఉంటది. సో, నెక్స్ట్ శేఖర్ భాష. సో, శేఖర్ భాష గురించి మనము ఇంతకుముందు అందరికి తెలుసు. సో, చాలా వైరల్ అయిపోయిన వ్యక్తి ఓ ఇష్యూ వల్ల. ఆ ఇష్యూ గురించి మళ్ళా మనం డిస్కషన్ వద్దు. బట్ ఆ ఇష్యూతోటి ఈసారి బిగ్ బాస్‌లోకి వచ్చినా కూడా విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఓకే. శేఖర్ భాష ఇంతకుముందుకు వీజే అండ్ ఆర్‌జే. సో, వీజే అంటే వీడియో జాకీ. సో, కొన్ని మనకు జెమినీ మ్యూజిక్ అని కొన్ని వస్తాయి కాబట్టి అలా ఫ్రీలాన్సర్ అనమాట. సేమ్ టైము 95.3 ఎఫ్ఎం సంథింగ్ అనుకుంటా. దాంట్లో ఆర్‌జే రేడియో జాకీ చేసిండు. ఈ మధ్యలో హైలైట్ అయిన విషయంతోటైతే ఇక నెక్స్ట్ లెవెల్ పాపులారిటీ వచ్చింది. అంతకుముందు తెలుసు ఆర్‌జే శేఖర్ భాష అంటే చాలామంది తెలియనోళ్ళైతే ఎవరుండరు. కాకపోతే ఆ ఇష్యూతోటైతే చాలా పాపులారిటీ వచ్చింది. సేమ్ టైము అసలు తన పేషెంట్స్‌కి ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టిల్లనమాట. ఆ సిట్యుయేషన్స్‌లో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఏ డిస్కషన్ అయినా కూడా అక్కడ ఆపోజిట్ ఎవరైనా ఉండని, తన పేషెంట్స్ తోటే వాళ్ళకు నెక్స్ట్ లెవెల్‌లో టెస్ట్ పెట్టిండు. సేమ్ టైమ్ వాళ్ళ మీద ఆల్మోస్ట్ పై హ్యాండ్ అనమాట. అప్పర్ హ్యాండ్ అయితే ఉన్నట్టు మనకు అనిపించింది. సో, ఇంతకుముందుకు సిట్యుయేషన్స్ వల్ల. అయితే ఇంక చెప్పిండు నాగార్జున సత్య కూడా ఒక విషయం చెప్పిండు. సో, బ్యాక్ టు బ్యాక్ ఏదైనా విషయం మాట్లాడి ఒక టాపిక్ గురించి ఇచ్చినప్పుడు అంటే, సార్ ఇప్పుడు బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఒకవేళ అంటే చెప్పుకుంటూ మాట్లాడిండు. సో, బిగ్ బాస్ నన్ను శత్రువుగా చూస్తే నేను ఈ బిగ్ బాస్ కప్‌ని ఎత్తుకెళ్తా. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ ఎనిమిది అని చెప్పేసి. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తను మాట్లాడే విధానంలో ఎంత క్లారిటీగా ఉంటది. ఎంత పర్ఫెక్షన్‌గా ఉంటదని చెప్పేసి కూడా. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదు. ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాల గురించే మనం చెప్పొచ్చు మళ్ళీ. ఏదో ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకోవాలి. లాజికల్‌గా ఆలోచించడంలో మనోడు టాప్‌లో ఉంటాడైతే అనిపించాననమాట. ఇంకోటేంటంటే స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ తెలివి సరిపోతది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అభిజిత్. 4థ్ సీజన్ హైలైట్ అవ్వని కూడా అదే అనమాట. చాలామంది ఎంతో హార్డ్ ఇట్లా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఆడినప్పుడు కూడా చూస్తానికి అక్కడ అంత స్ట్రాంగ్‌గా లేకపోయినప్పుడు కూడా బుద్ధి బలం ఉంటే సరిపోతది. కండబలం కాదని కూడా ప్రూవ్ చేసే బెస్ట్ ఎగ్జాంపుల్ 'బిగ్ బాస్' సీజన్ 4 అనమాట. అభిజిత్ కూడా అదే విధంగా గెలిచిండు. ఇక్కడ కూడా కావచ్చు మేబీ చెప్పలేము ఎవరు కూడా. ఇంకోటేంటంటే గేమ్స్ అయితే ఆడలేడు పర్టిక్యులర్ నాకు తెలుసు. అంటే వీక్‌నెస్ మెయిన్‌గా ఇదే. స్ట్రెంత్ అంటే స్ట్రాంగ్ ఉంటాడు. మెంటల్‌గా ఉంటాడు. బట్ ఫిజికల్‌గా అయితే నాకైతే కాదనిపించింది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటాడని చెప్పేసి. సో, నెక్స్ట్ నబీల్ అఫ్రిది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, అలానే యూట్యూబర్, మా వరంగల్ పర్సన్. అలా అని చెప్పేసి మనం తగ్గేదిలే. ఇంకోటేందంటే చూడ్డానికి స్ట్రాంగ్‌గా ఉన్నాడు. హైపర్ యాక్టివ్ అయితే నాకైతే పెద్దగా అనిపించలేదు. కొంచెం ఏదైనా టాస్క్ ఇచ్చినా కూడా అర్థం చేసుకోనికైతే టైం పట్టుద్దయితే నాకు అనిపిస్తుందనమాట. సో, ఇదా టాస్క్ అని చెప్పేసి ఎవరో ఒకరు మనకి గైడ్ చేస్తే గానీ అర్థం కాదు అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం. నాకు తెలిసైతే అదే అనమాట. స్ట్రాంగ్ అంటే మనకు స్ట్రెంత్ అనుకుంటే, సో, వీక్‌నెస్ ఏంటిదంటే సో, టాస్క్ అర్థం చేసుకోవడంలో మేబీ టైం తీసుకుంటారు కావచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే నిన్నటి ఓన్లీ వన్ డే పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక ఫీమేల్ కంటెస్టెంట్స్ యాక్ట్రెస్ కాదు మళ్ళీ యాక్ట్రెస్ అని వస్తుంది. ఫస్ట్ 8థ్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ. సో, ఫస్ట్ కంటెస్టెంట్ ఇంటూ బిగ్ బాస్. సో, టీవీ యాక్ట్రెస్ కృష్ణ ముకుంద మురారి నెగెటివ్ లీడ్ రోల్ అనమాట ఈమెది. చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. హౌస్‌లోకి చూద్దాం. అలానే సో, చూస్తానికి ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అక్కడ ముందు ఒక కితాబ్ అయితే ఇచ్చిండు. అలానే హౌస్‌లో కూడా నాకు పెద్దగా అనిపించలేదు. అంత యాక్టివ్‌గా అయితే ఉన్నట్టు అనిపించలేదబ్బా. సో, చూద్దాం మరి ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ సో, యాక్టివ్‌గా అయితే నాకు అనిపించలేదు. చూద్దాం మరి ఆమె పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటదో. స్ట్రాంగ్ అయితే ఓకే. బలమైతే ఉంది. ఆడతా అనిపిస్తుంది. బట్ మనుషులతోటి ఏ విధంగా తను
కలిసిపోతారనేది ఇక కాన్సెప్ట్. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్‌లు ఏ విధంగా ఉంటాయంటే, సో ఒక కంటెస్టెంట్ అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే లేకుంటే తనకంటూ ఒక టీమ్‌ని ఏర్పరచుకున్నప్పుడే సర్వైవల్ అనేది ఈజీగా అయిపోతది. సో వాళ్ళకి దూరం వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ నుంచి కూడా మనకు దూరం ఏర్పడతది. కనెక్షన్ కూడా ఉండదనమాట. అంతంతే ఉంటది. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న మిస్టేక్ ఇచ్చినా కూడా అది పెద్ద మిస్టేక్ లెక్క మిగతా కంటెస్టెంట్స్ ఆలోచిస్తారు. అలాంటి టైంలో మనకు నామినేషన్స్ అని చెప్పేసి అప్పుడు మనం ట్రిగ్గర్ అవ్వడము, అనవసర ఇష్యూస్ మనమే తెచ్చుకోవడం జరుగుద్దనమాట. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో అలాంటివి తను ఫేస్ చేయకుండా ఉండాలంటే కొంచెం మన ప్రేరణ చూస్తే అర్థమైపోద్ది. సో తను లెక్కుంటే బాగుంటదనమాట. సో నెక్స్టు బెజవాడ బేబక్క. సో ప్రతి సీజన్‌లో కామన్‌గా ఒక ఏజ్డ్ పర్సన్ అయితే తీసుకుంటారు. లేడీ కంటెస్టెంట్స్ నుంచి అనమాట. లేడీ అని కాదు, మేల్ నుంచి కూడా తీసుకుంటారు, ఫీమేల్ నుంచి కూడా తీసుకుంటారు. అయితే ఈసారి వచ్చేసరికి బెజవాడ బేబక్క తనైతే తీసుకున్నట్టు నాకు అనిపించింది. తనను చూసిన తర్వాత. ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. తనైతే వీడియోలలో ఒక వ్యంగ్యంగా మాట్లాడుతది. కొంచెం సెటరికల్‌గా ఉంటాయన్నమాట తన వీడియోస్. క్రియేటివిటీతో అయితే ఉంటాయన్నమాట. కాకపోతే కొన్ని సార్లు అది కూడా ఇబ్బంది అయిద్దబ్బా. సో అందరితోటి మంచిగా జాలీగా ఫన్నీగా ఉంటుంది. బట్ కొన్ని సిట్యుయేషన్‌లో ఒక్కోసారి ఓవర్ ద లిమిట్ అయిపోయి మనం ప్రతి కామెంట్ కూడా కొన్ని సార్లు తీసుకోలేరు. జోక్స్ కూడా ఒక్కోసారి తీసుకోలేరు. సో అలాంటి సిట్యుయేషన్‌లో మరి బేబాక్ అయితే వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనే ఆలోచన విధానం ఉంటే డెఫినిట్‌గా అయితే తనకు ప్లస్సే అయితది. ఇంకోటేందంటే నాకు అనిపించింది తనని చూసినాకైతే గేమ్స్ ఆడగలుగుద్దా అని చెప్పేసి అనిపించింది. అంటే వేరే రాంగ్ వేలో కాదు. కాకపోతే చూద్దామనమాట. ఆడాలి అని నేను అనుకుంటున్నా. సో ఆడితే తనకు కూడా బెటరే. కాకపోతే ఆడతాడని చిన్నపాటి నాకు డౌట్ అయితే ఉంది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ విష్ణుప్రియ టీవీ సెలబ్రిటీ. సో అందరూ తెలుసు విష్ణుప్రియ గురించి తన గొంతు, తన వాయిస్ అని మొత్తుకోవడము. సో ఇవన్నీ చూసినాము. విష్ణుప్రియ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ యాక్టివ్, డాన్సెస్ చేస్తది, గేమ్స్ ఆడుతది. కొంచెం లేజీ అయితే అనిపించింది. కాకపోతే నాలెడ్జ్ విషయానికొస్తే ఏమన్నా సో దానికి సంబంధించిన కొన్ని టాస్క్ ఇచ్చినప్పుడైతే తన నుంచి అయితే పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అదొకటి పక్కన పెడితే మిగతా అన్నిట్లో కూడా చాలా బాగా ఆడుతుందయితే నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆక్లస్ సోనియా సింగ్. సో తనైతే టీవీ యాక్ట్రెస్. తర్వాతకి తనకైతే అంతకుముందు కరాటే సంథింగ్ దేంట్లోనో ఈ బ్లాక్ బెల్టో ఏదో బెల్ట్ అయితే వచ్చిందని చెప్పేసి నాకు సార్ చెప్పిండు. అలానే తనతోటి ఎవరైనా మిస్‌బిహేవ్ చేస్తే డెఫినిట్‌గా కొడతా అని చెప్పేసి అన్నది. ఆల్రెడీ కొట్టినా కూడా అని చెప్పింది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ కామెంట్స్ అన్నీ మనకు చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఈమెతోటి కొంచెం బాగా మంచిగుండాలి. అలానే గేమ్స్‌లో కూడా ఈ మంచి టఫ్ కాంపిటీషన్ అయితే మనము అంటే మిగతా హౌస్‌మేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటని కూడా వాళ్ళు వెంటనే రియలైజ్ అయిపోతే బెటర్ అనమాట. సో టాస్క్ వచ్చేంతవరకు కాకుండా ముందే ఆలోచిస్తే బెటరు. సో ఇంకా కొంచెం కలివిడిగా అనేది కొంచెం తక్కువ అన్నట్టు అనిపించింది. ఇక చూద్దాం. ఫిజికల్‌గా అయితే ఓకే. నెంబర్ 1 ఈ లేడీస్‌లలో కూడా చాలా కాంపిటీషన్ ఉన్న పర్సన్. నెక్స్ట్ కిరాక్ సీత. సో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరు సేమ్ టైమ్ 7 ఆర్ట్స్ తోటైతే చాలా ఫేమస్ అనమాట. మనకు నాగ్ సార్ కూడా అక్కడ అడిగిండు. మీ స్ట్రెంత్ ఏంది? వీక్‌నెస్ ఏంది? అన్నప్పుడు స్ట్రెంత్ అయితే స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ కేరింగ్ అని చెప్పేసి. సో ఏదైనా సిట్యుయేషన్‌లో తన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళని కేర్ చేసుకునే విధానం అనేది నాకు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాంగ్ చూస్తాను కదా! ఎందుకంటే తను ఆల్రెడీ ఇంతకుముందుకి ఫేస్ చేసిన సిట్యుయేషన్ అన్నిటిని అవి ఒక రాయి ఉంటది. దాన్ని కొట్టి దాన్ని ఒక శిలని ఏదో శిల్పం చేస్తారనమాట. సేమ్ అలానే ఈమె తన గురించి చెప్పుకుందనమాట. సో ఇవన్నీ నేను చేసి అన్నీ నేను ఫేస్ చేసి వచ్చేసిన. ఫేస్ చేయకుండా ఉన్నది ఏం లేదు. సో ఇప్పుడు నీది ఏదైనా కూడా నేను ఏస్తా, ముందుకెళ్తా, కొట్టేస్తా అన్నట్టు ఉందనమాట సీత. సో నెక్స్టు నైనిక. లాస్ట్ వన్ నైనిక డాన్సర్. చెప్పింది ఎమోషనల్ అని చెప్పేసి. మేబీ అదే వీక్‌నెస్‌గా అయితది. కొన్ని సిట్యుయేషన్‌లో ఉట్టిగన టాస్క్‌లు ఆడినప్పుడు మేబీ తను వీక్ అనిపించింది. స్ట్రాంగ్ అనిపించింది కానీ అంటే టాస్క్‌లో పర్ఫార్మెన్స్ లేకపోయినప్పుడు ఒక్కోసారి ఓడిపోయినప్పుడు ఇట్లా ఎమోషనల్‌గా అయితే ఎవరైనా ఫీల్ అవుతారు. సేమ్ టైమ్ తను ఆ విధంగా చెప్పింది. బట్ ఓకే. డాన్సింగ్ అయితే తనకు స్ట్రాంగ్. సో దాని తర్వాత పాపులారిటీ పెరగొచ్చు. ఏదన్నా వీకెండ్‌లో తను చేసిన పర్ఫార్మెన్స్ తోటి. సేమ్ టైమ్ ఏందంటే కాంపిటీషన్‌లో కూడా టాస్క్ ఇచ్చినప్పుడు కూడా బాగానే ఆడిద్దని అనుకుంటున్నా. ఇంకోటొచ్చేసి మెంటల్ రిలేటెడ్ టాస్క్‌లనమాట. సో క్విజ్ రిలేటెడ్ అయితే కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటది నాకు అనిపించిందనమాట. సో ఇది మొత్తానికి 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ లిస్టు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అలానే వాళ్ళ స్ట్రెంత్ అండ్ వీక్‌నెస్ గురించి. మరి ఈ 14 మెంబర్స్ గురించి మీరు విన్న తర్వాతకి మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.